హాయ్ అమ్మా నాన్నలు. ముందు వీడియోలో పుస్తకాలు చదివే అలవాటు ద్వారా మన పిల్లల్లో తమ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన ఫండమెంటల్ క్వాలిటీస్ని ఎలా స్పృశించవచ్చో మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో ఇదే పుస్తకాలు చదివే అలవాటు మన పిల్లలకి క్లాస్ రూమ్లో ఎలా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా క్లాస్ రూమ్లో శ్రద్ధగా వినడానికి ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం. సాధారణంగా స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు మెజారిటీ ఆఫ్ ది టీచర్స్ పిల్లల గురించి మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్కి చెప్పే ఒక కంప్లైంట్ ఏంటి? మీ బాబు లేదా మీ పాప క్లాస్ జరిగేటప్పుడు శ్రద్ధగా వినడం లేదు అని. నిజానికి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే పిల్లలు మన దగ్గర కంటే స్కూల్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. ట్రావెల్ టైం తీసేస్తే కనీసం 8 గంటలు. మరి ఈ 8 గంటల్లో టీచర్లు చెప్పే విషయాలు శ్రద్ధగా వినకపోయినా, వినలేకపోయినా ఇంటికి వచ్చాక ఒక గంటలోనో, 2 గంటల్లోనో ఆ రోజులో చెప్పిన మొత్తం సిలబస్ అంతా మనం ఖచ్చితంగా కవర్ చేయలేం. అలాంటప్పుడు మన పిల్లలు చదువులో వెనకబడిపోతారు కదా! ఎలా వెనకబడిపోతారో తెలుసా? ఈరోజు నేర్పిన టాపిక్ సరిగ్గా అర్థం కాకపోతే, రేపు చెప్పబోయే టాపిక్ సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఈ వారం నేర్పిన లెసన్ సరిగ్గా అర్థం కాకపోతే, వచ్చే వారం నేర్పబోయే లెసన్ ఎలా అర్థమవుతుంది? అలానే ఈ సంవత్సరం మొత్తం నేర్పిన సిలబస్ సరిగ్గా అర్థం కాకపోతే, వచ్చే క్లాసులో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మరి ఈ సమస్య అసలు తలెత్తకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దీనికి పుస్తకాలు చదివే అలవాటు ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా మనం అసలు టీచింగ్ అంటే ఏంటి అన్నది అర్థం చేసుకుందాం. ఒక్కో పీరియడ్ సుమారు 40 నిమిషాలు ఉంటుంది. ఆ 40 నిమిషాల్లో 30 నిమిషాల పాటు టీచర్ ఏదో ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మరి ఆ టైంలో పిల్లలు ఏం చేయాలి? విత్ మ్యాక్సిమం పాసిబుల్ అటెన్షన్, పక్కన వాడు ఏం చేస్తున్నా పట్టించుకోకుండా టీచర్ చెప్పే మాట మీద శ్రద్ధ ఉంచాలి. సో నాకు ఇక్కడ 3 విషయాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడం అంటే ఫోకస్. రెండవది అరగంట పాటు ఏకధాటిగా టీచర్ చెప్పేది వినగలగడం అంటే కాన్సన్ట్రేషన్. మూడవది ఆ టీచర్ చెప్పింది అర్థం చేసుకోగలగడం. చూసారా? ఈ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా ముందు వీడియోలో మనం మాట్లాడుకున్న ఫండమెంటల్ క్వాలిటీస్లో ఉన్నవే. మనం మన పిల్లలు చిన్నప్పటి నుండే ఈ 3 ఫండమెంటల్ క్వాలిటీస్ వాళ్ళకి అబ్బేలాగా పుస్తకాల సహాయంతో వాళ్ళ బ్రెయిన్ని సబ్కాన్షియస్గా మనం ట్రైన్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. లెట్స్ సే మన బాబుకి 1 సంవత్సరం వయసు ఉంది. రోజు ఒక 2, 3 లేదా 3, 4 స్టోరీ బుక్స్ పట్టుకొని బాబుని చక్కగా దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని డైలీ ఒకటే టైంలో చదవటం స్టార్ట్ చేశామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మొదటి వారం తప్పుమని రోజుకో 20 నిమిషాలు ఇట్టే ఎగిరిపోతాయి. మరి ఆ 20 నిమిషాల పాటు ఆ బాబు ఏం చేస్తూ ఉంటాడు? తన కళ్ళతో పుస్తకంలో ఉన్న బొమ్మలను చూస్తూ ఉంటాడు. అలానే మీ మాటలను 20 నిమిషాల పాటు అన్ఇంటరప్టెడ్గా వింటూ ఉంటాడు. ఇదే కదా ఫోకస్ అంటే. క్లాస్లో కూడా టీచరు అరగంట పాటు చెప్తూ ఉంటే వింటూ ఉండగలగడం. రెండో వారం బాబు ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలను గుర్తుపట్టడం మొదలు పెడతాడు. మీరు ఒక సెంటెన్స్ చివరి వరకు చదివి ఆపేశారనుకోండి, ఆ ఆఖరి పదం తను చెప్పేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈత కొట్టడానికి బాతు కొలను దగ్గరికి అని మీరు ఆపేశారనుకోండి, ఆ బాబు వెళ్తుంది అని చెప్పేస్తాడు. అంటే మీరు చెప్పిన మాటలు వినడమే కాకుండా తను మెదడులోకి ఎక్కించుకుని అర్థం చేసుకుంటున్నాడు. అదే కదా క్లాస్లో టీచర్ చెప్పింది విని అర్థం చేసుకోవడం అంటే. మూడో వారం మీరు చదువుతున్నప్పుడు ఎవరైనా పిలిచినా లేదా ఏదైనా ఫోన్ వచ్చి మీరు మాట్లాడాల్సి వచ్చినా బాబు చిరాకు పడిపోతూ ఉంటాడు. ఎందుకు? మధ్యలో మీరు ఆపినందుకు. అంటే హీ డజంట్ లైక్ డిస్ట్రాక్షన్స్ అన్నట్టు. అదే కదా కావాల్సింది. క్లాస్లో టీచర్ చెప్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆవిడ మాట మీద శ్రద్ధ పెట్టడం. సో ఇలానే రోజు కంటిన్యూ చేస్తే 20 నిమిషాలు కాస్త 30 నిమిషాలు అవుతుంది. 30 నిమిషాలు కాస్త 40 నిమిషాలు అవుతుంది. అలానే 3, 4 పుస్తకాలు కాస్త 10, 12 పుస్తకాలు అవుతాయి. 10, 12 పుస్తకాలు కాస్త 50, 60 పుస్తకాలు అవుతాయి. అండ్ మన గోల్ కూడా మనం రీచ్ అయిపోయినట్టే కదా. మనం పిల్లలకి కథ చెప్తున్నప్పుడు మనకి తెలియకుండానే వీఆర్ సిమ్యులేటింగ్ ద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. ఇలా గనక మనం మొదటి 3, 4 సంవత్సరాలు చేయగలిగితే మన పిల్లల బ్రెయిన్ ఖచ్చితంగా ఒకరు చెప్తున్నప్పుడు ఏకాగ్రతతో వినే విధంగా హార్డ్‌వైర్ అయిపోతుంది. కేవలం వినే విధంగానే కాదు, వినింది అర్థం చేసుకునే విధంగా తయారవుతుంది. ప్లస్ ఇక్కడ ఒక యాడెడ్ బోనస్ ఉంది. రోజు ఒక అరగంట పాటు మీరు ప్రపంచాన్ని మర్చిపోయి, మీరు మీ పిల్లలు కొన్ని పుస్తకాలు మాత్రమే సమయాన్ని గడుపుతున్నారనుకోండి,
ఎంత మంచి బాండింగ్ ఏర్పడుతుంది మీ మధ్య. ఎంత మంచి క్వాలిటీ టైం. సో, అమ్మానాన్నలు, మన పిల్లలు క్లాస్ రూమ్‌లో శ్రద్ధగా వినడానికి మన ఎఫర్ట్, ఇంకా పుస్తకాలు చదివే అలవాటు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం గదా! తర్వాతి వీడియోలో 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి, అసలు పుస్తకం చదవడం అంటే ఏంటి? రెండవది, మన పిల్లలకి పుస్తకాలు ఎందుకు అలవాటు చేయాలి అనుకుంటున్నాము? మన మోటివ్ ఏంటి? అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మీ తోటి అమ్మానాన్నలతో తప్పకుండా షేర్ చేయండి. అలానే మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్స్ రూపంలో తెలపండి. థాంక్ యూ. మరో వీడియోలో కలుద్దాం.